మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి వరకు జరిగినటువంటి శాసనసభ సమావేశాల కార్యక్రమాల్లో మన రాష్ట్రంలో 29 మంది ఎస్సీ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు ఉంటే 7 ఎస్టీ గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు ఉన్నారు. మొత్తం 36 మంది దళిత గిరిజన శాసనసభ్యులు ఉంటే అయితే ఈ శాసనసభ సమావేశాల కార్యక్రమంలో ఒక్కడ కాకపోయినా ఒక్కడైనా మన యొక్క ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను గురించి కానీ, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని గురించి కానీ, ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలను గురించి కానీ ఒక్కడ కాకపోయినా ఒక్కడైనా కూడా ఈ శాసనసభ సమావేశాల్లో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు, వినిపించలేదు. మరి ఎందుకో నాకు అర్థం కావట్లా. మన రిజర్వేషన్ కోటాలో నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికై చట్టసభల్లో ఉండి మన సమస్యల మీద, మన అభివృద్ధి మీద, మన యొక్క చట్టాల మీద మాట్లాడాల్సినటువంటి ఈ ప్రజాప్రతినిధులు ఎందుకు ఈ విధంగా తయారయ్యారు? ఈ విధంగా తయారైతే మనకు ఉపయోగమైంది. కాబట్టి ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్న దళిత గిరిజనులు ఆలోచించాల. మన రిజర్వేషన్ కోటాలో వెళ్ళి వారి భోగభాగ్యాలు అనుభవించే విధంగా, వారి కుటుంబాలు తినే విధంగా చేస్తున్నారు. కానీ మన జాతి బిడ్డల సమస్యల మీద, అభివృద్ధి మీద, మన చట్టాల మీద, మరి మనకు రావాల్సినటువంటి నిధుల మీద ప్రశ్నించలేనటువంటి వాడు ఎందుకు చట్టసభల్లోకి మనకి అవసరమా అని తెలియజేస్తున్నారు.